మన గ్రామం శుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది, అభివృద్ధి కనిపిస్తుంది. చెత్తను ఎక్కడ పడితే అక్కడేస్తే అది సమస్య అవుతుంది. అదే సరైన విధంగా ఉపయోగిస్తే అది సంపదగా మారుతుంది. నా అక్క, ఇది మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం. మన చెత్త మన గ్రామానికి ఆదాయ మార్గంగా మారబోతుంది. ఇంటింటి చెత్త సేకరణ ద్వారా మీరిచ్చే చెత్తను గ్రామ పంచాయతీలో ఉన్న చెత్త నుండి సంపద కేంద్రానికి పంపిస్తాం. తడి చెత్తను వేరు చేయండి. ఈ తడి చెత్తతోనే వర్మీ కంపోస్టు తయారు చేస్తాం. ఈ వర్మీ కంపోస్టును రైతులకు విక్రయించి పంచాయతీకి అదనపు ఆదాయం వస్తుంది, గ్రామానికి గౌరవం వస్తుంది. చెత్త నుంచి సంపద పారలలీడు స్వచ్ఛ గ్రామం, సుస్థిర అభివృద్ధి. మీ గ్రామంలో చెత్త సేకరణ జరుగుతుందా? అవును అయితే ఒకటి నొక్కండి. మీ గ్రామంలో వారానికి 2 సార్లైనా చెత్త సేకరణ జరుగుతుందా? అవును అని ఒకటి నొక్కండి. గ్రామ పంచాయతీ నివాసులారా, మీ ఫోన్కు ఇలా కాల్ వస్తే సరైన సమాచారం ఇవ్వండి. చెత్త సేకరణ జరుగుతుంటే తప్పకుండా ఒకటి నొక్కండి. మీరు ఒకటి నొక్కినప్పుడే మన గ్రామానికి గుర్తింపు, మన గ్రామం శుభ్రంగా ఉందని ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం. నమస్కారం. మధ్యరేముల గ్రామ పంచాయతీ నివాసులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన ప్రియమైన గ్రామాభివృద్ధికి మనం ప్రతి ఒక్కరం ఎలా తోడ్పడగలమో, దాని ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. మన గ్రామ పంచాయతీ మనందరి శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తుంది. మెరుగైన రోడ్లు, పరిశుభ్రమైన త్రాగునీరు మరియు నిరంతర విద్యుత్ సౌకర్యాలు మన దైనందిన జీవితాలను మరింత సులభతరం చేస్తాయి. ఈ సమగ్ర అభివృద్ధికి మూలం మన ఇంటి పన్ను చెల్లింపు. మీరు చెల్లించే ప్రతి పైసా మన గ్రామాన్ని మరింత అందంగా, ఆధునికంగా, అభివృద్ధి చెందినదిగా మార్చడానికి ఉపయోగపడుతుంది. మీరు చెల్లించే పన్నులు మన పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు మరియు పారిశుద్ధ్య కార్యక్రమాలకు అవసరమైన నిధులు సమకూరుస్తాయి. ఇది మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు, మనందరి ఆరోగ్యంకు చాలా ముఖ్యం. ఇంటి పన్ను చెల్లించడం కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఇది మన మధ్యరేవుల గ్రామం పట్ల మనకున్న అపారమైన ప్రేమ, నిబద్ధతకు నిజమైన నిదర్శనం. మధ్యరేవుల గ్రామ పంచాయతీని మరింత ఉన్నతంగా అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారం అందించండి. మీ పన్నులు సకాలంలో చెల్లించి మన గ్రామాన్ని ప్రగతి పథంలో విజయవంతంగా నడిపించండి. మన గ్రామం ఎంతో అందమైనది, కానీ మన చేతులతోనే దాన్ని మురికి చేసుకుంటున్నాం. అందరూ వినండి, మన ఊరికి త్వరలోనే స్వచ్ఛ రథం రాబోతోంది. స్వచ్ఛ రథమా అంటే ఏంది సార్? స్వచ్ఛరథం అంటే మరేమిటో కాదు పెద్దాయన, మన ఇంట్లో ఉండే ఘన వ్యర్థాలుగా అంటే చెత్తను తీసుకుని దానికి విలువ చేసే నిత్యావసరాలు మనకే ప్రతిగా ఇచ్చే పథకం. పప్పు, ఉప్పు, చింతపండు, సబ్బులు లాంటి అవసర సరుకులు చెత్తకు ప్రతిగా ఇస్తారు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం. చెత్తను భారంగా కాకుండా విలువగా మార్చే ఆలోచన. ఈ కార్యక్రమాన్ని మన గౌరవ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారు, జిల్లా పంచాయతీ అధికారి, మండల స్థాయిలో గారు, డిప్యూటీ గారు, గ్రామ స్థాయిలో మీ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నేను నిర్వహిస్తాం. మన గ్రామం ఎంతో అందమైనది, కానీ మన చేతులతోనే దాన్ని మురికి చేసుకుంటున్నాం. అయ్యా, అమ్మా, చెత్త అనేది సమస్య కాదు, సరిగ్గా వేరు చేస్తే అదే సంపద అవుతుంది. తడి చెత్త అంటే కూరగాయల తొక్కలు, అన్నం మిగతా భాగాలు. పొడి చెత్త అంటే ప్లాస్టిక్, కాగితం, బాటిల్స్. తడి చెత్తను పచ్చి డబ్బాలో, పొడి చెత్తను నీలి డబ్బాలో వేయాలి. మీ ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి హరిత రాయబారులకు ఇవ్వండి. ఇదే నిజమైన గ్రామసేవ. తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు అవుతుంది, పొడి చెత్త రీసైకిల్ అయ్యి గ్రామానికి ఆదాయం తీసుకొస్తుంది. మీ ఇంటి నుండి వ్యర్థాలు సేకరించబడుతున్నాయా? అవును అయితే 1 నొక్కండి. వారానికి కనీసం 2 రోజులు వ్యర్థాలు సేకరించబడుతున్నాయా? అవును అయితే 1 నొక్కండి. మీరు IVRS కాల్లో 1 నొక్కడం వల్ల ప్రభుత్వానికి సరైన సమాచారం, మన గ్రామానికి మెరుగైన సేవలు, చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు. చెత్తను ఇంటి వద్దే వేరు చేసి గ్రీన్ అంబాసిడర్లకు అందజేద్దాం. గ్రామాన్ని ముందుకు నడిపిద్దాం.
ప్రతిసారి ఇంటి పన్ను కట్టాలంటే పని వదిలి రావాల్సిందే. ఇప్పుడు ఈ కష్టాలన్నీ అవసరం లేదు. ఇంటి పన్నులు ఇకపై ఆన్లైన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా చెల్లించవచ్చు. ఇది సురక్షితం, ఇది వేగవంతం, ఇది మనందరికీ సౌకర్యవంతం. ఆన్లైన్ చెల్లింపులతో మన పంచాయతీలు మరింత పారదర్శకంగా మారుతాయి. మన గ్రామ అభివృద్ధికి మన బాధ్యత కూడా అంతే ముఖ్యమైనది. ఇంటి పన్నులు చెల్లించటం అంటే కేవలం ఒక విధి కాదు, మన ఊరి భవిష్యత్తులో పెట్టుబడి. పంచాయతీరాజ్ శాఖ గౌరవ కమిషనర్ గారి సూచనల మేరకు గ్రామస్తులందరూ స్వర్ణ పంచాయత్ పోర్టల్ను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆన్లైన్లో పన్నులు చెల్లించండి. నమస్కారం గ్రామస్తులారా. మన గ్రామ అభివృద్ధికి మనం చెల్లించే ఇంటి పన్ను ఎంతో కీలకం. మన పంచాయతీల ప్రగతికి మీ సహకారం అవసరం. మనం కట్టే పన్నులతోనే మన వీధులు, లైట్లు మరియు మౌలిక వసతులు మెరుగుపడతాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు హౌస్ ట్యాక్స్ చెల్లింపుల్లో పారదర్శకత కోసం నూతన విధానం ప్రవేశపెట్టబడింది. ఇకపై ఇంటి పన్నును నేరుగా నగదు రూపంలో చెల్లించకూడదు. కేవలం ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే చెల్లించాలి. మీ మొబైల్ ఫోన్ ద్వారా యూపీఐ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా మరియు సురక్షితంగా మీ ఇంటి పన్నును చెల్లించండి. డిజిటల్ చెల్లింపులు చేద్దాం. మన గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. సహకరించండి, అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి. ధన్యవాదాలు. గ్రామం దేశానికి మూలం. ఆ మూలం మారితే దేశం మారుతుంది. ఒకప్పుడు భారంగా కనిపించిన చెత్త ఈరోజు గ్రామానికి సంపదగా మారుతోంది. వేరు చేసిన చెత్త ఆదాయంగా ఇది కేవలం శుభ్రత కాదు, ఇది ఆత్మగౌరవం. పొడి చెత్త ఇచ్చి నిత్యావసరాలు పొందే అవకాశం. గ్రామ మహిళలకు కొత్త బలం. ప్రజల మాట ప్రభుత్వానికి దారి చూపించే శక్తి. ఒక కాల్ గ్రామ అభివృద్ధికి కీలక సూచన. ఇంటి పన్నులు ఇప్పుడు ఇంటి నుంచే. పారదర్శకత, సౌలభ్యం. గ్రామ పంచాయతీ ఇప్పుడు కేవలం ఖర్చుల కోసం కాదు, స్వంత ఆదాయంతో స్వయం సమృద్ధిగా మారుతోంది. గౌరవ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ సంస్కరణలు గ్రామస్థాయి రూపుదిద్దుకుంటున్నాయి.